నమస్తే అండి అందరికి. మగవాళ్ళందరూ ఇది బాగా గుర్తుంచుకోండి, మీరు ఫీడ్ చేసుకోండి, దీన్ని నోట్ చేసుకోండి, మీ మనసులో పెట్టుకోండి, మీ భార్యల కోరికలు తీర్చండి. ఆడవాళ్లకు సహజమైన కోరిక ఇది. నాకు కూడా కోరిక ఉండేది నాన్న, కానీ మా ఆయన నా కోరిక తీర్చకుండానే పోయిండు. సో నేను అది ఏందనేది లాస్ట్ కు చెప్తాను. ముఖ్యంగా ఆడపిల్లలు కలలు అనేది, పెళ్లి కాకముందు కలలు అనేది, పెళ్లి అయినాక తన భర్త నుండి కోరుకునేది తన హస్బెండ్ తోటి బైక్ మీద పోవాలనే కోరిక. భర్త తోటి బైక్ మీద కూర్చొని జర్నీ చేస్తూ ఉంటే ఆ ఆనందము, ఆ సంతోషం ఇక వర్ణాతీతం. ఆడోళ్ళకి మీరు కార్లలో తీసుకపోయినా, మీరు ఫ్లైట్లలో తీసుకపోయినా ఆ సంతోషం అనేది రాదు. అదేందో బ్యాగ్ వేసుకొని భర్త వెనకాల బైక్ మీద కూర్చొని భర్త భుజం మీద, ఇక నేనే చూడు మహారాణి పట్టపురాన్ని మా ఆయనక చెప్పేసరి ఆ భుజం మీద చెయ్యేసి ఇక వాడకట్టోళ్ళు చూస్తలేరా అని ఇట్లా లుక్ వేసుకుంటా ఎంత గర్వంగా పోతుంటారు తెలుసా. ఆడవాళ్ళు చాలా మంది అట్లా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా రోడ్డు మీద మనం చూస్తూ ఉంటాము, ఎంతో మంది జంటలు పోతూ ఉంటాయి, పెళ్ళి లవ్వర్స్ పోతూ ఉంటారు, భార్య భర్తలు కూడా పోతుంటారు, పిల్లల్ని కూడా మధ్యలో కూర్చోబెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక కొందరు ఆడవాళ్ళు ఎట్లుంటారంటే సింపుల్ గా భుజం మీద చేస్తారు, కొందరేమో పట్టుకున్నట్టు పోతుంటారు, కొందరేమో నడుము చుట్టూ చేస్తారు, ఇక కొందరేమో తొడ మీద చేసుకొని పోతుంటారు, కొందరు తొడ పక్క కూడా చేయి పెట్టుకొని పోతూ ఉంటారు. ముఖ్యంగా నాకు నవ్వొచ్చేది ఎక్కడ అంటే, మొత్తం గట్టిగా వెనకకెళ్ళి మొత్తం బాడీ అత్తుకొని గట్టిగా పట్టుకుంటారు చూడు. నాకేమనిపిస్తుంది, హస్బెండ్ ఏమన్నా గాలికి ఎగిరిపోతాడని ఆమె అట్లా పట్టుకుంటుందా అనిపిస్తుంది నాకైతే కదా. అరే వీళ్ళకి తెల్లందాకా వీళ్ళకు కోరికలు తీరుతలేవా? ఈ నడి రోడ్డు మీద కూడా ఏందది అంతగానం ఇట్లా పట్టుకోవడం అంటే, ఆహా ఓకే ఎగిరిపోతాడు గాలికని పట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా నాకు కూడా ఒక కోరిక ఉండే నాన్న, మా ఆయనతో కూడా నాకు కూడా పోవాలని ఉండే. మా నాన్న కూడా మన అప్పట్లో వెస్పా పెట్టిడు, మా ఆయనకు వెస్పా బండి పెట్టిడు. ఒకసారి నేను హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఒక జంట పోతూ ఉంది, ఆమె చీర కట్టుకొని వాళ్ళ హస్బెండ్ వెనకాల కూర్చొని పోతుంది. వాళ్ళని చూసి నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో, నేను కూడా మా ఆయనతో అట్లా పోవాలని, నేను అలాంటి శారీ కట్టుకోవాలని. నిజంగా నాన్న నేను ఈ చీర కొనుక్కున్నా. నేను 35 years నాన్న ఈ చీర కొనుక్కొని, నేను 35 ఏళ్ళు మా ఆయనతోటి బండి మీద కూర్చొని పోవాలి ఈ చీర కట్టుకోవడానికి. నేను కొనుక్కున్నా నాన్న 35 years ఈ శారీ. కానీ మా ఆయన నా కోరిక తీర్చకుండానే, నువ్వు వద్దే నాకు, నా రంభా ఊర్వశి మేనక దగ్గర పోతా అని మా ఆయన పైకి వేయడు. ఈ చీర ఇట్లానే ఉన్నది నాకు, ఇది ఒక స్వీట్ మెమొరీగా పెట్టుకున్నా. ఇది బైక్ మెమొరీ అన్నట్టు ఇది నాకు కదా. కానీ బాధే అనిపిస్తుంది, కానీ తట్టుకోవాలని. దేవుడు రాష్ట్ర రాత, మనం ఏం చేయలేం కదా నాన్న కదా.